ఏంటి బంగారం? వస్తున్నాను బంగారం. నగలే కదా కావాలి బంగారం. కొనేసాను బంగారం. త్వరగా వచ్చేస్తాను. బావా, వాడిక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. హే పంటర్, అన్ని సిద్ధం చేయి. గొర్రె చిక్కింది. ఏ గోల్డెన్, వాణ్ణి నా చేతులారా చంపుతాను. జరిగేది మాత్రం మీరు చూడండి. వద్దు వద్దు, నేను చెప్పేది విను. పాపం నాకు ఇది తెలిసిందంటే మిమ్మల్ని పిడిచిపెట్టరు. అన్నం చల్లారక ముందే వచ్చి భోంచి. ఇన్ఫాక్ట్ ఇంటెన్షన్ తోనే హత్య చేయాలని ప్రయత్నించాడు. ఇతను క్షణం క్షణం చిత్రవద అనుభవిస్తూ చనిపోవాలని అతని ఆలోచన అయి ఉండొచ్చు. ఎవరు సార్ వాడు? దెబ్బకి చంపేయడం వదిలేసి ఇలాగా నరకం చూపిస్తున్నాడు. వాడు మనిషా లేక రాక్షసుడా? తను ఎవడైనా కావచ్చు శాస్త్రి, కానీ ఎంతో కాలం దాక్కోలేడు. నీళ్ళల్లో ఉన్నంత వరకే చేపలు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అదే గాలానికి చిక్కిందో దాని పని అయిపోతుంది. ఎత్తగా ఒక నిమిషం ఆగో. డాక్యుమెంట్స్ తీసుకుని బయటికి రా. నువ్వు వెళ్ళు. ఎత్తవయ్యా. శ్రీ, పాపన్న సరికంతా బయటకు వెళ్ళిపోయింది. ఏకసాబ్, అడ్డంగా నరికేయడానికి రెడీనా? కసాబ్, వీళ్ళందరినీ నేనే నరుకుతా. ఇది వద్దు, ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దు. ఇది సరిగా ఉంది.
అన్నా ఆ మ్యాంగో గార్డు ఉన్నాడు కదా, మన మనుషుల్ని తీసుకెళ్ళిపోయాడన్నా. నాకెందులో పెద్ద కిక్కుందని తెలుసారా? ఒకడిని వేసేయడంలో. అక్కడ గుణ కూడా ఉన్నాడుగా. కళ్ళు మూసున్నప్పుడు చంపండ్రా. తెరు ఆ పాపన్న. ఏయ్, హార్బర్ నుంచి సరుకంతా స్మూత్ గా బెంగళూరు వెళ్తుంది. పని జరుగుతోంది. పని అయిన వెంటనే నేనే వచ్చి డబ్బు మొత్తం సెటిల్ చేస్తాను. ఎవడ్రా నువ్వు వెనుక నుంచి పొడుస్తున్నా? ఇవల్ల అయితే ముందుకి రా. ఇప్పుడు నీ ముందేరా వచ్చి నించున్నా. ఇక నీ వీప్ మీద కాదు, గుండె మీద దింపుతా. నువ్వు ఎవరి చోట్ల ఉన్నావో తెలుసారా? ఇది మ్యాంగో కోట. అలా అయితే కోసి ముక్కలు చేస్తాను. ఎవడ్రా నువ్వు? నాకు నా పేరుకి ఎలాంటి సంబంధం ఉండదు గుణ. ఐమ్ జస్ట్ క్యారెక్టర్లెస్. ఆ పాపన్నాన్ని ఈ రోజు చూసుకుందాం, రేపు చూసుకుందామని రోజులు గడుస్తుందే తప్ప ఇప్పుడు ఆడిని వేసేయడానికి సరైన సమయం దక్కింది. అది నీ వల్లే అవుతుంది. గుణ, నీకు ఇష్టం వచ్చినట్టు చేయి. ఇక మీద ఈ సమస్య నాది కాదు, నీది.
నందిని కుస్మా యూ టేక్ చార్జ్ ఐ లీవ్. యా ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎందుకైనా కాల్ చేసి మళ్ళీ కాల్ చేయలేదు? నా ఫోను నా ఇష్టం, నీ సమస్య ఏంటి? మరీ అందంగా ఉన్నావని నా దగ్గర బలుపు చూపిస్తున్నావా? నీ పొగరు నాకు చూపించకు. నువ్వు లేకపోయినా నేను సేఫ్గానే ఉంటాను. బాయ్. కానీ నువ్వు లేకుండా నేను లేనే. ఐ హేట్ యు. ఐ లవ్ యూ. ఓవర్ యాక్షన్ చెయ్యకో. ఐ సెడ్ ఐ హేట్ యు. గుణ, 2 రోజులుగా రవి ఇంటికే రాలేదు నాన్న. కొంచెం వెతికి చూస్తావా? నేను చూస్తానమ్మా. చెప్పు గునా. ఏ పంట, రవిని చూసావరా? లేదు గునా. నువ్వు చెప్పాక అసలు తాగడానికి కూడా వెళ్ళట్లేదు. సరే, నువ్వు ఫోన్ పెట్టు. గుణ, గోల్డెన్, రవిని చూసావా? గుణ, మా అమ్మ మీదట్టు నాకు అసలు ఏం తెలీదు. దేవుడా అంటూ మా ఇంట్లో నేను కూర్చొని ఉంటే నా మీద సందేహపడుతున్నావు. నువ్వు కావాలంటే క్లబ్కి వెళ్ళి ఒకసారి చూడు. ఏ మళ్ళా రవి ఇక్కడికి వచ్చాడా? అన్నా, రవి అన్న 2 రోజుల క్రితం వచ్చాడు. ఉన్న డబ్బు మొత్తం అయిపోగొట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదన్నా. హలో. అసలు ఒక 2 నిమిషాలు మా ఇంటి బయట నించుని నువ్వు ఫీల్ కూడా చేయలేవా? ఏయ్, అసలు నీకేమైందే? ఎదురుగా ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఫోన్ చేసి యాక్టింగ్ చేస్తున్నావా? నీ కళ్ళకి ఎలా కనబడుతున్నా నేను? ఒక మన్మధుడులా. సరే, నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? ఆ? చెప్పు, ఎలా కనపడుతున్నాను? ఎలా కనబడుతున్నావా? చెప్పు, ఎలా కనపడుతున్నాను? నిన్నే అడుగుతున్నాను. టార్చర్ లాగా. ఫోన్ పెట్టవే. బ్యాడ్ బాయ్. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో రవి, అక్కడ పడుకోబెట్టి నాన్న. అయిపోయింది. ఎందుకురా రవి మమ్మల్ని బాధ పెడుతున్నావు? అసలు నీ సమస్య ఏంట్రా? అమ్మా, మీరు వెళ్ళి ఫోన్ చేసి పడుకోండి. వీడితో నేను పొద్దున్న మాట్లాడతాను. అన్నా, తాళం ఇవ్వన్నా, 2 వారాల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. రేయ్, నేను మంచి మూడ్ లో ఉన్నప్పుడే వెళ్ళిపో. తాళాలు కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. అన్నా, ఫోన్ లో ఎక్కువ మాట్లాడాడు కదా, వాడేనా మన కుర్రలు తీసుకొస్తాడు. ఎవరా మీ అన్న మమ్మల్ని కలవాలంటున్నాడు? ఏంటన్నా మీరు ఒక మాట చెప్పింటే నేనే స్పాట్కి వచ్చాను కదా. అబ్బా, ఈ కళ్ళల్లో ఏం ఫైర్ ఉందన్నా? అన్నా, నీవు, నీ వాయిస్, నీ బాయ్స్, నువ్వు ఈ ఏరియాలకి ఎంట్రీ ఇవ్వడమే ఊర మాస్. నీ ఏరియాలకి నేనెలా వస్తానా? నువ్వెందుకని అంత చిన్న చిన్న మ్యాటర్లకి ఎంట్రీ ఇస్తున్నా? అదిగో ఆ జుట్టు పోలుగాడు నన్ను గమనిస్తూ ఉంటాడుగా. రే, ఈ మ్యాటర్కి ఎందుకు అన్నాను పిలుచుకొచ్చా? అన్నా, ఫైనల్ వార్నింగ్. నువ్వు ఈ ఏరియాలోకి వచ్చావు కదా, ఇక నా నీడ కూడా ఈ ఏరియాలోకి రాదు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుందన్నా. అన్న అమ్మ మాటకి కట్టుబడ్డాడా? పంట్రే, అన్న వేరే లెవెల్ హంట్రే. అన్న కోటలో ఉండాల్సినోడు, గుర్రం మీద వేటకెళ్లాల్సినోడు. కానీ ఫోన్లో నువ్వు చాలా పొగరుగా మాట్లాడావు. ఫోన్లో ఏంటన్నా చండాలమైన వాయిస్? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పాంపుట్లో చేయి పెట్టానని. మేమందరం మీ ఫ్యాన్స్ అనా? నిజంగానా? అమ్మతోడనా?
చెప్పరా పండ్రో. గోల్డ్ నీకు ఒక సన్మానం చేద్దాం అనుకుంటున్నాడన్నా. అవునా? నిజంగానారా? అవును. రేయ్ మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. వస్తాను, వెళ్ళు. వెళ్ళు అన్నా వస్తానా? వెళ్ళు. ఏంట్రా అన్ని ఊరికే నమ్మేశాడు? అన్నా దయచేసి వాళ్ళని నమ్మొద్దన్నా. మన ఏరియాకి వచ్చి మ్యాటర్ ఫినిష్ చేసి మనకే బోడిగుండు కొట్టి ఎంత దర్జాగా వెళ్తున్నారో చూడన్నా. ఏయ్ వాళ్ళు మంచి కుర్రాళ్ళరా, పర్వాలేదు వెళ్ళని. నువ్వు వేరే వాళ్ళని వెతుక్కో. మావా ఎలా సెట్ చేశానో చూసావా? చూసా కానీ నాకు గుచ్చబడిపోయింది. నువ్వు సరదాగా ఉండడానికి నన్ను కూడా వేసుకుందాం అనుకుంటున్నావు కలిపి. నువ్వేమో ఇంటి తాళం వేసుకుని కూర్చుంటున్నావు, కానీ నేనన్నీ చెప్తున్నాను కదా. యో తన నా భార్య. తను నీ భార్యే, అందుకే నాకు చెల్లెలు. కరెక్టే కదా? అయ్య బాబోయ్, ముందు నీకు ఒక పెళ్లి చేసేయాలయ్యా. చేసేదేదో చేస్తున్నావు. సూపర్ పెగరు ముట్టుకుంటే మాసిపోయేదాన్ని చెయ్యి. థు, నోరా ఇది? నీకు నోరు లేకపోతే కుక్క కూడా మదించదు. గుణ కనుక తెలిసిందనుకో నీ పని అయిపోయింది అంతే. అదంతా చూసుకుందాం, ముందు తాళం ఇవ్వు. ఆల్రెడీ గుణ ఒక అమ్మాయి దగ్గర ఇరుక్కొని కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవడో ఉత్తమ పురుషుల్లో ఉండలేడు. మూసుకొని పడ్డాకరా. సరే బండిది. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు క్లబ్కి వెళ్ళకూడదు, ప్యాక్ ఆట ఆడకూడదని? ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో నీ చేతులు కాళ్ళు కట్ చేసేసి మీ ఇంట్లోనే ఒక మూలను పడేస్తాను. అలా కాదురా గునా, కొట్టిందంటే జాక్ పాట్ తెలుసు కదా. ఏయ్ ఏ స్కూల్లో చదివా నువ్వా? జూదోలో కోల్పోయిన వాళ్లే అందరూ. గెలిచినట్టు చరిత్రలోనే లేదు. నీకంటూ ఒక చెల్లుందన్న విషయాన్ని మర్చిపోకు. అదే నువ్వున్నావు కదరా, 10 మంది ఫ్రెండ్స్ ఉండడం ముఖ్యం కాదు, నీలాంటి ఒక్కడుంటే చాలరా. సరే నాకు టీను 2 సిగరెట్లు చెప్పు. రేయ్ తీరా త్వరగా. కానీ నువ్వు ఇక్కడే ఉండు. సిగరెట్ అడిగితే తక్కువగా ఇవ్వు. సరేనా? లెఫ్ట్ సైడ్ ఇటువైపు అంతే. అయ్యో చ నన్నే కాల్ చేశాడే. నిన్నెవరు కాల్చగలరు శేషు? ఒకటి అది నేనే ఉండాలి, లేదా నువ్వే నిన్ను షూట్ చేసుకోవాలి. రెండు జరగవు. చెటా 1 లెమన్ టీ. ఎనీ ఇన్ఫర్మేషన్ శేషు? విషయం చాలా సీరియస్ అయింది. సరుకు తప్పిపోయింది. మ్యాంగో కూడా చనిపోయినందువల్ల పాపన్న కోపంగా ఉన్నాడు. మ్యాంగోను చంపిన వాడిని అన్ని చోట్ల వెతకమని చెప్పాడు. అన్నా లెమన్ టీ. బాగా వెతకని శేషు. ఈ గుణ సిలికాన్ సిటీలో చిల్లర వ్యాపారం చేసేవాడు కాదు. ఆ వెధవ నాలాంటి వాడితో ఇంతవరకు తలపడుండడు. పాపనని చెప్తున్నాను. వాడికి ఖచ్చితంగా ఒకరోజు నా చేతులారే చావు. నువ్వు అలా చేస్తావని నాకు తెలుసు. అది సరే, ఆ సరుకంతా ఏం చేశావు? నాతో చెప్పొచ్చు కదా. నువ్వు కూడా వెతికి చూడు శేషు, ఖచ్చితంగా నువ్వు దాన్ని కనిపెట్టగలవు. నెక్స్ట్ వేరేదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయి, నేను బయలుదేరతాను. ఏమైనా సరే మన శత్రువులని బతకనివ్వకూడదు శేషు. నేను చెప్పానన్నా, ఆయనే వినలేదు. టెన్షన్ ఎక్కువైపోయిందిరా. నేను నీతో ఉండగా నీకెందుకురా టెన్షను? పోదారా. వాలే అన్నది నువ్వేనారా? అవును, ఏం కావాలి నీకు? ఇదంతా నీకు అవసరమా? దగ్గరకు వస్తే దూరంగా వెళ్తున్నావు, మాట్లాడదామంటే పారిపోతున్నావు. నీ పెదాలతో ఒక ముద్దు పెడతావా? ముద్దు. నా మనసులో నుండి పోవడం లేదు. తనని ఎలా
బుట్టలో పడేయాలరా. మీ నాన్న నిన్ను కని ఊరి మీద పడేసినట్టున్నాడు. నీకంటూ ఒక చెల్లుండి తనకిలా జరిగితే నువ్వు ఊరుకోగలవారా? మోహన్ చూడబడు. ఏంట్రా వచ్చావు, కొట్టావు, నీ పాటికి వెళ్ళిపోతున్నావు? వీడిని వదిలేస్తున్నానని సంతోషపడాలి. నాన్న ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మ మొగుడే కదా, తెలియకపోతే అడిగి తెలుసుకో. నాన్న కష్టార్జితంతో బతికే పిలకాయలరా మీరు. మీ చావుకి మీ నాన్న ఖర్చు పెట్టేటట్టు చేయకండి. గుర్తు పెట్టుకోండి, పుష్ప నా చెల్లి. నాకు ఆయన ఎలా అన్నయ్య అవుతారు? అమ్మ ఊరికి మామూలుగా వెళ్ళి అడిగి రమ్మంటే వాణ్ణి హాస్పిటల్ కి పంపిస్తారా? చెయ్యి పెట్టిందెవరు? గుణ. నేరుగా నరకమే. మా చట్నీ లేదా? లేదురా. సరే ఆ ఊరుగా ఇవ్వు. ఇంకా కాలేజ్ లో నన్ను అందరూ ఒకలాగా చూస్తారు తెలుసా? ఇక నీ కూతుర్ని చూస్తే ఎవడైనా తలదించుకోవని నడవాలి. ఏం తనతో చెప్పలేదా నువ్వు? సైలెంట్ గా తినరా. అన్నా నీతోనే నేను వాడు లోపలే ఉన్నాడని చెప్పవా? అమ్మా నేను రూమ్ కి వెళ్ళి చదువుతాను. కరెక్ట్ గా పెళ్ళి ఉంటే ఈ పాటికి నీ పిల్లలు కార్టూన్ చూసేవాళ్ళు. ఇవ్వరా రిమోట్ ని. ఈడు చూస్తున్నాడు కార్టూన్. ప్రేమలో డీపుగా వెళ్ళిపోకు మావా. జారి పడ్డావనుకో తర్వాత ఎవ్వడు నిన్ను కాపాడలేడు. రే అది నేను చూసుకుంటాను. నేను గన్ అయితే తను లోడెడ్ గన్ రా. వచ్చేసిందా? హలో, ఎక్కడున్నావు? రవి ఇంట్లో ఉన్నాను. మన గురించి నాన్న మాట్లాడాలని చెప్పారు. నాన్న చాలా స్ట్రిక్ట్. ఎప్పట్లా పోకిరి వెదవలా డ్రెస్ చేసుకుని రాకు. నీట్ గా ఫార్మల్స్ లో రావాలి, అర్థమైందా? ఏంట్రో ఈ ప్రేమ లేక? కానీ కానీ నీకేం తెలుసురా ప్రేమలో ఉన్న కష్టాలు. కాఫీ కాఫీ తాగండి. నా కూతురు డబుల్ గ్రాడ్యుయేట్. నాకు తెలియదు సార్. తన మంత్లీ శాలరీ 1 lakh. అది కూడా తెలియదు సార్. షీ ఈజ్ ఏ చీఫ్ రిసెప్షనిస్ట్ ఇన్ ఏ స్టార్ హోటల్. ఇది కూడా నాకు తెలియదు సార్. కానీ తనేమిట్రా అంటే 3rd grade చీప్ లోకల్ రౌడీని లవ్ చేస్తున్నాను అని చెబుతోంది. ఇప్పుడే మావా నువ్వు ట్రాక్ వచ్చావు. నేను కూడా నీకు ఎదురు సమాధానం చెప్పకూడదనుకున్నాను. స్టార్టింగ్ లో చెప్పిన 3 విషయాలు ఏంటో నాకు తెలియవు. లాస్ట్ గా చెప్పే ఒక విషయం అది కన్ఫర్మ్. కానీ ఒక స్మాల్ చేంజ్. ఎంతగా తను నన్ను ప్రేమిస్తుందో దానికంటే 1% ఎక్కువగానే నేను ప్రేమిస్తున్నాను. మీరు ఊ అంటే పెళ్లికి అక్షంతులు వేసి మమ్మల్ని దీవించొచ్చు. మీరు ఊహు అంటే లేపుకెళ్ళి మరి తాళి కడతాను. అప్పుడు మూసుకొని వచ్చి అక్షంతులు వేయాల్సి ఉంటుంది. బయలుదేరతాను మామా. ఇంకోటి, వచ్చే గెస్ట్లకి టీ కాఫీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోకండి. రమ్ము విస్కీ వోడ్కా అని చాలా ఆప్షన్స్లు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక చిల్డ్ బియర్. మైండ్ సెట్ ని మార్చుకోండి. చెప్పరా పగలు వేస్తావు.
అన్నా మీ కాళ్ళు పట్టుకుంటానా, నేను డబ్బులు త్వరగా ఇచ్చేస్తానా. అన్నా అన్నా నాకు 2 రోజులు టైం ఇవ్వనా, నా తల తాకట్టు పెట్టానా, మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానా. తల తాకట్టు పెట్టుకుని డబ్బులు ఎవరిస్తారా? ఒకవేళ కుదరకపోతే నిజంగానే నీ తల ఉండదురా. 2 రోజులన్నా, 2 రోజులు టైం ఇవ్వనా, కొంచెం అడ్జస్ట్ అవ్వనా. వాడి భార్య మంగళ సూపర్ గా ఉంటుందన్నా. అందమా అందమా అందనంటే న్యాయమా మంగళా. అడ్జస్ట్ చెయ్యాలా? నీ వైఫ్ నేను రోజు వచ్చి కలిసి వెళ్తాను, నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావా? అడ్జస్ట్ చేసుకో, అడ్జస్ట్ చేసుకుని తీరాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. వీడి అడ్రస్ తీసుకుని పంపించేంట్రా. హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను మోసం చేయాలనుకుంటే ఎందుకురా పుట్టావనిపిస్తుంది. అన్ని సమయాల్లోనూ నా చెయ్యి అన్నంలో ఉండదురా. అన్నా ఏంట్రా? మ్యాంగో నేస్తారన్నా. పాపన్న వస్తున్నాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి పాపన్న, అందుకని అవకాశాన్ని చేజార్చుకోకూడదు. పాపన్నా, మ్యాంగో. నువ్వు నేను కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను. మనం పార్ట్నర్స్ గా పనిచేద్దామా కరంలాల్? ఏమన్నా? మనం పార్ట్నర్స్ గా. ఆ తర్వాత ఇంకేదో అన్నావే. కరంలాల్ సార్, సేద్ సార్ అని పిలవడానికి నేర్చుకో. ఒకవేళ నువ్వే బిజినెస్ చేసి పెద్ద గొప్పవాడైతే అప్పుడు నువ్వు లాల్, కరం లాల్ అని పిలువు.
ఇదిగో చేసిన పనికి కూలి తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరో వెళ్ళు. దుర్మార్గుడుగా ఉండడం అది చెప్పలేని సుఖం. నువ్వు ఇంకా ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నావంటే ఇప్పుడు నా స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోవాలని మాత్రమే. ఇప్పుడు నీ స్థాయి ఏంటో నువ్వే తెలుసుకో. లాల్, కరం లాల్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు నా ముందుకు వస్తున్నావంటే నీ వెనుక ఎవరున్నారు? నీలాంటి కుక్కలకి మాంస ఎముకలు వేసి నేను ఈ రాజ్యాన్ని సృష్టించలేదు. ఇది యువ చేశారనే ఐడియా నాకు అస్సలు లేదు. లేపాలనుకుంటే నిన్నే లేపేసేవాణ్ణి. నీకు అదృష్టం లేకపోతే మరొకసారి నాకు ఎదురుగా ఉండవు. చెప్పిందంతా నీకు అర్థమై ఉంటుందనుకుంటా. అచ్చా, దేవుణ్ణి మొక్కుకో. అన్నా, నువ్వు ఒక మాట చెప్పు. ఆ సేట్ని ఇక్కడే వేసేస్తా. మ్యాంగో వెళ్ళిపోయాడు. సరుకు ఎక్కడుందో వెతకండి. అయితే వాడిని ఏవి చెయ్యొద్దా పాపనా? వాడు ప్రాణాలతోనే ఉండాలి. దాక్కున్న కుక్క ఇప్పుడు మురుగుతోంది. ఈ కుక్కకు సాయం చేయడానికి వేరే కుక్క వేటాడుతోంది. ఈ కుక్కకు సాయం చేసే ఆ కుక్కని కనిపెట్టు. పాపన్నను అరెస్ట్ చేయడానికి మన దగ్గర సరైన సాక్ష్యాలు లేవు సార్. పాపన్న గ్రూపులో ఉన్న ఒకరు వాలంటీర్గా వచ్చి అప్రూవర్ అయ్యాడు. గుడ్. ఇక్కడ ఉన్న కరప్టెడ్ ఆఫీసర్స్ అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు ఇప్పటి వరకు వాడు చాలా తప్పులు చేశాడు. నౌ నో మోర్ డిలే, టేక్ ఇమిడియట్ యాక్షన్. షూర్ సార్. గొప్పవాణ్ణని అనుకుంటున్న ఆ పాపన్నను అరెస్ట్ చేసి వాడి కాళ్ళు ఇరగొడతాను. పోలీస్ అంటే ఏంటో వాడికి చూపిస్తాను. చట్టం చేతులు ఊపుకుంటూ నీకోసం వచ్చింది పాపన్న. నిన్నెవరూ ఏమీ చేయలేరని నువ్వు అనుకుంటున్నావు కదూ? అది తప్పని నిరూపించడానికే నేనే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికొచ్చాను. కర్మ, విధి, తలరాత అని ఒకటి ఉంది. నీ తలరాతని మార్చి రాయడానికే ఆ దేవుడే స్వయంగా నన్ను ఇక్కడికి పంపించాడు. రా. రారా. ఈ కర్మ విధి పైన మీకు నమ్మకం లేదా ఏసీపీ సార్? ఈ యూనిఫామ్ కున్న పొగర్రాది. మేం కూడా అంతే. మంచి వాళ్ళకి మంచి వాళ్ళగానే ఉంటాం. చిటికేసి పిలవగానే తోక ఊపుకుంటూ రావడానికి మీరు అనుకుంటున్నట్టు కాదు ఈ పాపన్న. ఏసీపీ సార్, ఈ పాపన్న దర్శనం దొరకాలంటే 7 సముద్రాలు దాటి రావాలి. ఈ పాపన్న మీద చేయి పెట్టాలంటే 7 జన్మలెత్తాలి. మీరు నన్ను అరెస్ట్ చేస్తే బయట ప్రతిపక్షం మనుషులు ధర్నా చేయడం మొదలు పెడతారు. రూలింగ్ పార్టీ ఫోన్ల మీద ఫోన్లు చేసి ప్రెషర్ ఇస్తారు. రాజకీయ వారసుల కోసమే నేను పనిచేస్తున్నాను. ఈ దేశంలో వారసత్వం లేని రాజకీయం ఎక్కడుంది? ఏసీపీ, మీరు వేసుకున్న ఈ యూనిఫామ్ నాకు చాలా ఇష్టం. ఇక దీన్ని వేసుకొని నాకు సిన్సియర్గా ఉంటే ఇంకా ఇష్టం. మీరు అంటే లైఫ్ టైం సెటిల్మెంట్ గ్యారంటీ మీకు, మీ కమిషనర్కి కూడా. నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడుకో. బోర్లా పడుకోబెట్టి లాఠీ దించానంటే లైఫ్ టైం సైలెంటే. అందుకు నేను గ్యారంటీ. టేక్ హిమ్ టు కస్టడీ. కస్టడీయా? ఈ సమయానికి మీ కస్టడీలో ఉన్న అప్రూవర్ ఉన్నాడు కదా, అతను సేఫ్గా ఉన్నాడా? వై డిడ్ యూ చెక్ ఇట్ వన్స్? సార్, అప్రూవర్ అయిన వ్యక్తి చనిపోయాడు సార్. శ్రీ, సెల్లులో ఒకటి చనిపోతే దాన్ని లాకప్ డెత్ అనేగా అంటారు.
నన్ను కస్టడీలో తీసుకోవడానికి ముందు నిన్ను నువ్వు కాపాడుకో. నాకు దండేసి బలిస్తున్నట్టు చెప్పావు కదా, అలా చెప్పిన నిన్నే బలిస్తాడు ఈ పాపన్న. అంతా నేను అనుకున్నట్టు జరుగున్నట్టయితే ఆ పాపన్న చాప్టర్ క్లోజ్ చేసి వాణ్ణి జైలుకు పంపుండేవాణ్ణి. ఇదంతా ఆ సేటు వల్లే సార్. ఆట ఇప్పుడే మొదలయ్యింది. ఇక అలా చూస్తూ ఉంటే చాలు. ఇప్పుడు చేతులు కట్టుకొని నిలబడిన మన చట్టం తర్వాత వాణ్ణి చంపి గర్వంగా నిలబడుతుంది. ఏంటే కథలు చెప్తున్నావు? దొరికానని నోటికొచ్చినట్టు వాగుతున్నావా? ఏదైనా డైరెక్ట్గా చెప్పు. ఇక చెప్పడానికి ఏముంది? మా నాన్న మైండ్ సెట్ మార్చి నిన్ను డీసెంట్ గా డ్రెస్ వేసుకుని రమ్మని అన్ని సెట్ అయ్యేటప్పుడు నువ్వు నీ బుద్ధి ఏంటో చూపించావు కదా. బుద్ధి గిద్ది అనవ లాగిపెట్టి ఒకటి కొడతాను. ఇదంతా నీ బాబుతో పెట్టుకో. ఏదో హార్బర్ లో లేబర్ ని ఇంటర్వ్యూ తీసినట్టు మీ బాబు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతున్నాడు. సరే బాయ్, నేను బయలుదేరుతాను. మా నాన్నని తిడుతున్నావు కదా. ఏయ్, రెండిట్లో ఏదో ఒకటి చెప్పెళ్ళు. 2 కాదు 3 కాదు, ఒకటి చెప్తాను విను. ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఉన్నది ఇక ఎప్పుడు ఉండదు. అంటే లెట్స్ బ్రేకప్. బాయ్. బ్రేకప్ అంటే ఏంటి అర్థం? అంతా అయిపోయిందని అర్థం. పోవే పో, వెనక్కి తిరిగి చూడకుండా పో. నీకున్న బలుపు నాకు ఉంది. నేను బ్రేకప్ చేస్తున్నాను. చెప్పరా లోఫర్. గ్యారేజ్ క్లోజింగ్ టైం అన్నా. నాకు క్లోజింగ్ టైమే. రే లోఫర్, జీవితంలో ఎప్పుడైనా నువ్వు ప్రేమించావరా? లేదన్నా. నీకు తెలుసు కదన్నా, కానీ నా ఫ్రెండ్స్కి లవర్స్ ఉన్నారన్నా. సరే, బాండ్ని తీసుకురా. వచ్చేటప్పుడు ఒక ఫుల్ పట్రా. రాత్రి మొత్తం డిస్కస్ చేద్దాం. అన్నా 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 అందులో నీళ్ళు కలపలేదన్నా. రే లోఫర్, ఇప్పుడు ఇలాగే స్టార్ట్ చేయాలరా. నువ్వు నోరు మీద ఎదవా. బాస్ మీరు స్టార్ట్ చేయండి బాస్. నేను మొదలు పెడతాను గానీ ముందు నువ్వు మొదలు పెట్టు. థ్యాంక్ యూ బాస్. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం బాస్. మనసు నుంచి ప్రేమ ఇంత పొంగాలి అంటున్నారు, కానీ మనకూడదో ఇంత చిన్న లిటిల్ హార్టే కదా బాస్. బుర్రకు అర్థమయ్యేది మనసు తెలియట్లేదు, మనసుకు అర్థమయ్యేది బుర్రకు తెలియట్లేదు. అంటే ప్రేమ ఒక పెద్ద నొప్పి బాస్. ఒక అడవిలో మంట అంటుకుందంటే మనం ఆర్పగలమా బాస్? కుదరదు కదా. మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనే చేయలేము. ఈ లవ్ కూడా అంతే బాస్. ముందు ప్రేమిస్తున్నా అని చెప్తుంది, తర్వాత ఊరి మీద పడి ఏడుస్తుంది, తర్వాత వదిలేసి వెళ్ళిపోద్ది. కమల విమల మాల ప్రేమ అన్న పేరుతో నాతో తిరిగిన రోజులు తిరిగి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పేది వింటుంటే మందుని రాగా కొట్టినప్పుడు నాలుకంతా ఒకలా జివ్వుమని ఉంటది కదా, కారంగా. అలా ఉంది. ఏడవన ఆపేసి మ్యాటర్ కంటిన్యూ చేయి. బాస్ ఒక విషయం అడగనా? స్టవ్ మీద పెనం పెట్టచ్చు, పెనం మీద స్టవ్ పెట్టచ్చా? అలా అయితే మనం దాని మీద దోశ వేయగలమా? నో. అలా వేసినా కూడా మనం దాన్ని తినగలమా? నో నో నో. yes. ఒక్కటి చెప్పనా బాస్, బెదిరిపోకూడదు. ఈ బాటిల్ ఖాళీ అయ్యేలోపు ఏవైనా చెప్పొచ్చు. తర్వాత ఆ తర్వాత నేను వాగాల్సిన ఉన్నాయి కదా, అది వాగుతాను. నువ్వు బేజారవ్వకూడదు. తాగడం అంటే నేను భయపడను, మీ మాటలకు నేను భయపడిపోతానా ఏంటి? లెట్ మీ కంటిన్యూ బస్. బాస్ మన కొనే సిగరెట్ ప్యాక్ మీద డిస్క్లైమర్ ఉంటుంది కదా, తాగడం తప్పు చెప్తున్నారు, అమ్ముతున్నారు కదా, అందుకే డిసైడ్ అయిపోయాను బాస్. ఈ సొసైటీకి మంచి చేయడం కోసం నేను పిహెచ్డి చదివి డాక్టరేట్ తీసుకుని నా జీవిత లక్ష్యం ఇక అదే. ఏ లోఫర్, బాస్ గ్లాస్ గాలి అయింది, తీసి పోయిరా. ఈ అమ్మాయిలు నిప్పులా కావాలంటే మనల్ని ఎక్కిస్తారు, వాళ్ళకి వద్దనుకో నీళ్లు పోసి ఆర్పేస్తారు. వాళ్ళకి కావాలనుకో ఆరిపోయిన దాన్ని మళ్ళీ వెలిగించి మనసుకు హద్దుకుని బయటికి రానివ్వకుండా ప్రేమలో ముంచేస్తారు. బాస్ ఏం చెప్పారు బాస్? శామెత శామెత. ఇన్ని రోజులు నేను వినదంతా చెత్త. ఇప్పుడు మీరు చెప్పింది ఉందే. నేను చెప్పింది కాదు, రవి చెప్పింది. ఎవరు బాస్ రవి? ఆ కొత్త కవి. రవి నా ప్రాణ స్నేహితుడు.
మన కష్టపడేటప్పుడు మన తోడుండేవాడే బాస్, నిజమైన స్నేహితుడు. ఇలాంటప్పుడు ఆయన లేకపోతే ఎలాగా? రే లోఫరా, బాస్ ఫోన్ తీసుకుని ఫోన్ కొట్టరా సూర్యకి. అన్నా వాడు సూర్య కాదన్నా రవి. సూర్య రవి అంతా ఒకటే, నువ్వు నాకేం చెప్పొద్దు, నువ్వు ముందు కాల్ చేరా. రే రే రవి, గుణ ఫోన్ చేస్తున్నాడు రా. సైలెంట్ లో పెట్టరా, ఇక్కడ ఉన్నానని తెలిస్తే చంపేస్తాడు. అన్నా రవి అన్న ఫోన్ తీయడం లేదన్నా. అప్పుడప్పుడు స్నేహితుల మధ్య కొన్ని కష్టమైన క్షణాలు కూడా ఉంటాయి. ఎంతైనా ఫ్రెండ్సే కదా. రే మళ్ళీ ఫోన్ చేయరా. పాపన్న, ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో వీడి పేరు ఉన్నా లేకపోయినా ఆ యముడు వీడిని తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ యముడికి వీడి డెడ్ బాడీ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే వాడిని చంపబోయేది నేనే అన్నా. రేయ్, వీడి ప్రాణం పోయేంత వరకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇవ్వకూడదు. రవి క్లబ్ లో కాల్ చేస్తున్నాడన్నా, కొంచెం త్వరగా రండి అన్నా. పెద్ద గొడవ ఎలా ఉంది అన్నా? ఆ రవి క్లబ్ లో గొడవ పడుతున్నాడంట. వాడికి ఇదే పని అయిపోయింది. ఇవాళ వాడి ప్రాణాలు పోయేది నా చేతిలోనేరా. పడితేరా మనం ఫోన్ చేస్తే తను ఫోన్ తీయదు, కానీ తను చేస్తే మనం తీయాలట. ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా తెలుసా? ఇంకా బాటిల్ కొంచెం ఉంది. బాగా తెలుసు, బాగా తెలుసా. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన ఒక విషయం. ఈ ప్రపంచంలో బ్రేకప్ చేయాలంటే పోయిన జన్మలో జరిగిందంతా తీసుకొస్తారు. ప్యాచప్ చేయాలంటే ఇప్పుడు సిద్ధాంతాలని లోడుతారు. ఈ బ్రేకప్ ప్యాచప్ ట్రెండ్ మారుతుంది. ఇరుక్కుంటే మన బెండ్ పోతుంది. మనం ట్రెండ్ అవ్వచ్చు కానీ బెండ్ మాత్రం అవ్వకూడదు బాస్. అవ్వనులే బాస్. అప్పటి నుంచి నాకు గూగుల్ గన్ ఫోన్ వస్తుంది చూడండి బాస్. అది గూగుల్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్. నా లవ్వర్ కి నేను పెట్టిన పేరు. జీవో వచ్చేసిన గూగుల్ అనుకున్నా. అందుకే మళ్ళీ కాల్ చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేయకూడదని కాల్ అటెండ్ చేసేసాను. ఇప్పుడు ఎలా కాల్ చేస్తారు? బాస్. హలో 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 హలో. నువ్వు మాట్లాడినవన్నీ విన్నాను, ఎక్కువ చేయకు. హలో, లొకేషన్ షేర్ చేశాను. ఇంకా అరగంట సేపులో నువ్వు ఇక్కడికి రావాలి. హలో, ఏమన్నావు? నీకు పని పాట లేదని నాకు తెలుసులే, మరీ అదగారా. నాకు తెలుసు బాస్. ఒక గాలిపటం పైకి ఎగరాలంటే ఒకటి దారం మెల్లిగా వదలాలి. మీరు అక్కడికి వెళ్ళి దారం వదలండి, నేను ఇక్కడ వదులుతాను. ఏయ్ లోఫర్, మాట్లాడేదంతా మాట్లాడి ఇక్కడ కూర్చొని పోజులు ఇస్తున్నావా? బ్రేకప్ ప్యాకప్ అని ఏదేదో బిల్డప్లు ఇచ్చావు. ఇచ్చాను, కానీ నాకు జాలేసింది. అది సరే గాని వచ్చేసాను కదా, మ్యాటర్ ఏంటి? సెప్టెంబర్ 8 నీ బర్త్డే, అంటే ఇవాళ. నాకు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసే ఆశలు లేవు. No disturbance. Just you and me. పొద్దున లేచిన వెంటనే ఆశగా అమ్మ అని ఎవరు పిలుస్తారు? నాకంటూ ఎవరున్నారా? లేవరా రవి, లేవరా రవి. అన్నీ నేను చూసుకుంటానని చెప్తావు కదా, ఇప్పుడు నువ్వే లేకుండా పోయావే. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావురా. వదిలేసావే రవి.
మొత్తం నీ ఫోన్ ట్రై చేసావురా రవి. చూడరా నువ్వు అలా లేచి రమ్మని చెప్పురా వాడిని. రే చూడరా గుణ వచ్చాడు రా. రే గుణ రా రా రవిని చూసుకుంటానని చెప్తావు కదా నాన్న. ఇక నువ్వు రవిని చూసుకోవద్దు. మనందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. చూడరా రవిని చెప్పేశారా? గుణ, నీకంటే ముందు నేను వెళ్ళిపోతున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయి. ఇకపై ఈ గ్యారేజ్ నాది కాదురా, నీది. ఈరోజు రాత్రి వాడు దాటాడ్రా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు సిగరెట్ తాగకనే? గుణ, లైఫ్లో ఒక్కసారైనా సిగరెట్ని ముట్టుకోకుండా హ్యాపీగా ఉండాలరా. అది ఖచ్చితంగా నీ వల్ల కాదులే. దీనివల్ల నీకు ఎటువంటి హానైనా జరగచ్చు. నీకు కావలసిన వాళ్ళు బాధింపబడచ్చు. ఏ గోల్డెన్, ఆ పోరం బోకుని నేనే చంపుతాను. నువ్వు జరిగేది మాత్రం చూడు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నీకు తెలుసారా? తెల్లారేంత వరకు టైం ఇవ్వు, నీ డబ్బులు సెటిల్ చేస్తాను. నేను నడుపుతున్నది క్లబ్, ఛత్రం కాదు. మర్యాదగా డబ్బు తీసి ఇక్కడి నుంచి బయటికి పో. రోజు ఇక్కడికే కదా వచ్చి ఆడుతున్నాను. కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. వాడి చెల్లెలు పుష్ప వాళ్ళ అమ్మ సూపర్ గా ఉంటారు. నీకోసం అడ్జస్ట్ చేసుకుంటాను. నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావా? నీ చెల్లెలు పుష్ప, మీ అమ్మ. పొట్టు ఎవరు విరక్కొడుతున్నారనేది ముఖ్యం కాదు, ఎవరు దించుతున్నారనేది ముఖ్యం. జర చిల్లర వదవా. ఇలాంటి విషయాల్లో నేను నీకు బాబులాంటోండి. తీసుకెళ్ళండి రా. నా చావు నీ చేతుల్లో జరిగింది, కానీ నీ చావు వాడి చేతుల్లోనే. నువ్వు టపాకాయలు కొన్నావు, కానీ పేల్చేది వాడేరా. స్కెచ్ ఎవరు వేస్తారన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎవరు చేస్తారన్నదే ముఖ్యం.
గుణ అన్నం చల్లారిపోతోంది, వచ్చి భోంచేయి. గుణ, నువ్వేమైనా చేసుకో, కానీ నీ కన్నతల్లి బాధపడినట్టు ఏమీ చెయ్యొద్దు. అతను బ్రతికి ఉండటానికి అవకాశం చాలా తక్కువ. నువ్వు ఇలా విలవిలలాడుతూ చావడం నేను చూడలేకపోతున్నానురా. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఇలాగే కష్టపడేలా చేస్తాన్రా. రెస్ట్ ఇన్ పీస్. నువ్వు పాపనికి కావలసిన వాళ్ళను చంపేశావు. అతనిప్పుడు నీకోసం వలవేసి వెతుకుతున్నాడు. నువ్వు ఎవరు అనేది అతను తెలుసుకునే లోపు నువ్వు వాణ్ణి లేపే. చెప్పింది అర్థమైందా? సరే. ఈ ఛాన్స్ని మనం వదులుకోకూడదు గుణ, వదలకూడదు. లోపలొక ఆట, బయటొక ఆట. మ్యాంగోని లేపేసి నా కంట్రోల్లో ఉన్న హార్బర్ని లేకుండా చేశాడు. అది ఎవరో మనకు తెలియదు. మన కోసం అండర్ వరల్డ్ని గుప్పెట్లో ఉంచుకున్న దీన్ని కూడా మనకు లేకుండా చేశాడు. అది చేసిన వాడు కూడా మనకి ఎవరో తెలియదు. లోపలొక ఆట, బయటొక ఆట. వాడు ఎవడు శ్రీ? హలో సార్, కార్ డెలివరీకి రెడీ సార్. నా కార్ డెలివరీకి రెడీ అంట. సోమవారం మంచి టైం. డెలివరీకి నేనే వస్తున్నానని చెప్పు. ఏయ్, నేను ఒంటరిగా వస్తున్నానని చెప్పు. డెలివరీ తీసుకోవడానికి అన్నయ్యనే వస్తాడంట. ఓకే సార్. గుణ, పాపన్న బయలుదేరాడు.
ఒక వారం తర్వాత రావాల్సిన కారు ముందే వచ్చింది. ఎలా శ్రీ? యమునితో ఉన్న బంధం ఇది. సోమవారం మంచి సమయం ఇది. నేను ఒంటరిగా వస్తున్నానని చెప్పు. డెలివరీ తీసుకోవడానికి అన్నయ్యనే వస్తారంట. నువ్వు నన్నే వెతుకుతున్నావని నాకు బాగా తెలుసు. అందుకోసం నేనే వచ్చేశాను. నేను డ్రగ్స్తోనే నా జీవితాన్నే గడుపుతున్నాను రా. ఈ కెమికల్స్ I can smell it. ప్రతివాడు చిందించిన రక్తానికి ఒక కథ ఉంటుంది. అది వినేంత ఓపిక నాకు లేదు. డోంట్ వరీ, త్వరగానే నిన్ను పంపిస్తాను. Blackie, my most favorite, and for my favorites, among them, you are my favorite. వంద మందికి మంచి జరుగుతుందనిపిస్తే నువ్వు చేసేది ఏది తప్పు కాదు. స్కెచ్ మిస్ అయ్యిందే. పాపన్న ప్రాణభయంతో పారిపోయి వచ్చాడన్న విషయం అందరికీ తెలిసిన తర్వాత పరామర్శించడానికి వచ్చావా శిశు? ఇదిగో చూడు, వాడు ఎవరైనా సరే ఎవడైనా సరే ఈసారి తప్పించుకున్నాడు. మరొక్కసారి మా చేతికి చిక్కితే డైరెక్ట్ గా యమలోకానికి. అన్నా నన్ను వదిలేనా? నీ తమ్ముళ్ళు అంటుంటా, నేను ప్లీజ్ అన్నా నన్ను కాల్చుతారా? అన్నా కాల్చుతారా ప్లీజ్ అన్నా? నన్నేం చేయకడా? ఒక నిమిషరా, వాడు ఏదో చెప్పాడ్రా. దిస్ ఇస్ మై ఫేవరెట్, ఓన్లీ ఫర్ మై ఫేవరెట్స్. అమాంగ్ దెమ్ you are my favorite. ఎలా ఉంది నా స్కెచ్? నెత్తి మీద పెట్టిన ముద్రలా ఉంది. మీటర్ ఆఫ్ అయిందా వాడికి? దొరికిన ఛాన్స్ ను వదిలేసుకుని వచ్చి ఇప్పుడు గన్ను పట్టుకుని పోజులు ఇస్తున్నావా? ఎవర్రా పోజులు కొట్టేది?
This is my favorite. Only for my favorites. Among them, you are not my favorite. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న అభిమన్యుకి వ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే వచ్చు, కానీ నాకు వెళ్ళడం మాత్రం కాదు, రావడం కూడా తెలుసు. ఛాన్స్ ఇవ్వడంలో ఎంత పెద్ద కిక్ ఉందో తెలుసా? ఆ పాపన్ని బాడీ చాయిస్ లోనే వదిలేను. అది కిక్ అంటే. దొరికిన అవకాశాన్ని మిస్ చేశాడే. గుణాన్ని కొద్ది రోజులు ఏం చేయొద్దని చెప్పు. పాపన్నాకి అన్ని వైపుల మనుషులున్నారు. గుణ, పాపన్నే ఈ మొత్తం సామ్రాజ్యానికి సింహం. సింహాన్ని సింహమని తేల్చేది వేటలోనే శేషు. ఏ సింహం కూడా పుట్టగానే గర్జించదు, మియావ్ అంటాదంతే. కొన్ని రోజుల పాటు నువ్వు సైలెంట్గా ఉండు. పాపం చావు అంత సైలెంట్గా ఉండదు. వాడి చావు ఎలా ఉంటుందంటే సౌండ్ దద్దరెళ్ళిపోద్ది. 8 ఏళ్లకు ముందు నాకు తగిలిన పీడ ఇది. నేను ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయాను. కెన్ యూ డూ మీ ఏ ఫేవర్? వీడికి నా కూతురికి మధ్య ఉన్న ప్రేమను కట్ చేయాలి. వాడిని లేపే. గునా, తనే కాల్ చేస్తుంది. నీకేం కాలేదుగా? ఏమి లేదులే, చెప్పు. ప్రాబ్లం లేకపోతే సాయంత్రం వచ్చి నన్ను కలుస్తావా ప్లీజ్? సరే, ఓకే, ఫోన్ పెట్టు. ఇప్పుడున్న సమస్యలో నువ్వు వెళ్ళటం అవసరమా? నా గురించి తెలిసిన వీడే ఊరుకున్నప్పుడు నీకేంట్రా ప్రాబ్లము? పాపన్న నా సమస్య ఎంత పెద్ద సీరియసో దానికంటే సీరియస్ రా నా లవ్ మ్యాటరో. మూసుకొని తిను. బాస్, మీరేంటి ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? కమలా, విమలా, మాలా అందరి గురించి చెప్పాను కదా బాస్. అందరూ కలిసి వచ్చి ఒకేసారి ఇక్కడే కూర్చున్నారు. అయితే జాక్ పాట్ కొట్టినట్టున్నావు. 4లో ఒకదాంతో ఐక్యమైపో. వీళ్ళతో నేను ఐక్యం అవలేను బాస్, కానీ నన్ను వాళ్ళు ఐక్యం చేసేస్తారు. ఏమంటున్నావురా? అందరూ అన్నాన్ని స్టాంప్ వేసేసారు బాస్. కరెక్ట్ గానే చేశారులే, వదిలే. పెళ్ళాం అయితే మన జుట్టు వాళ్ళ చేతిలో, అన్నైతే వాళ్ళ జుట్టు మన చేతిలో. వా, లేట్ గా తెలుసుకున్నా కూడా లేటెస్ట్ గా ఉంది బాస్. విల్ ఫాలో మై లెవెల్ బెస్ట్. రే, మూసుకొని పోరా. తప్పు చెయ్యొద్దు చెల్లి. నా భయం పెళ్లి గురించి కాదు, నీ గురించే. ఒకవైపు నువ్వు పాప నాతో గొడవ పడుతున్నావు, మరోవైపు అదే పాప నాతో కలిసి మా నాన్న నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. నువ్వు లేకపోతే నేను బతకలేను గుణ. ఏడవకు. అమ్మాయిలు ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను. ఒక అమ్మాయి శక్తి లేకుండా మగాడు ముందుకు వెళ్ళలేడు. అబ్బాయిలు అంత త్వరగా వదిలేయరు. నువ్వు తల ఊపితేనే నిన్ను లేపుకొనొచ్చేవాణ్ణి, కానీ నువ్వు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ని ఇస్తున్నావు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మాకి కసం, ఈ గుణ నీ ప్రేమని వదులుకోను. బొటన వేలు తీస్తే బాణం వెళ్ళడం ఆగిపోతుంది.
రాము ఏంటైనా రాము, మనకు ఇదంతా వద్దు వద్దు అని నీకెన్నిసార్లు చెప్పానురా. ఇదంతా మంచిది కదరా, వదిలేరా వదిలేరా, ఇదంతా వదిలేరా, నీకు చేతులు జోడించి దండం పెడతానురా. పాపన్న, నువ్వొక్కడివి మాత్రమే నాకు సాయం చెయ్యగలవు. దయచేసి దీంట్లో వాడిని కాపాడు పాపన్న, నీకు పుణ్యం ఉంటుంది. శేషు తెలియని వయసు, ఒక్కసారి వాడికి ఆదరణ ఇచ్చాను. తర్వాత వాడికి నచ్చిన రేస్ కార్ని కూడా ఇచ్చాను. నువ్వు నన్ను ముట్టుకోవాలనుకుంటే నేనే దాన్ని కూడా నిర్ణయించాలన్న విషయాన్ని ఇక నువ్వు ఎప్పటికీ మర్చిపోవు కదా. యాక్చువల్గా నీ తమ్ముడికి నేను కావాలని వాళ్ళేయలేదు, వాడుగా ఇందులో వచ్చి చిక్కుకున్నాడు. ఇందులో నా తప్పేముందో చెప్పు. ఇలా చూడు, చెడ్డవాడినని స్టాంప్ వేశారు, నేను చెడ్డోడుగానే ఉండిపోతాను. ఇన్నేళ్లుగా వెయిట్ చేసి టైం దొరికినప్పుడు నన్ను వేసేయాలని చూశారు కదా, అందుకే నువ్వు ప్రేమ పోసి పెంచిన తమ్ముడిని అన్నా తలుపు తెరు అన్నా, అన్నా తలుపు తెరు అన్నా, అన్నా. ఆ తర్వాత మొత్తం రాము, నువ్వు ఆ పగని మనసులో ఉంచుకొని నన్నే ఎదిరించడానికి సిద్ధమయ్యావు కదా. గర్వంగా ఉంది. ఎలా ఉన్నాడు నువ్వు రెడీ చేసిన ఆ వెపన్? నెపోలియన్ బోనోపార్ట్ తెలుసా? అతనికి ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరిక ఉండేది. యూరోప్లో మొదలుపెట్టిన అతని ఉరుముల శబ్దం అక్కడితో ఆగిపోలేదు. అలవాటుగానే అడవి కాచిచుల్లాగా స్పెయిన్ మొత్తం వ్యాపించింది. కానీ విధి చూసావా, అతనికి అదే స్పెయిన్ దేశంలో ముగింపు పలికింది. అతను నిన్ను వదిలిపెట్టింది నిన్ను తరచూ పరీక్షించడానికి. నైస్ స్టోరీ. నెపోలియన్ బోనపార్ట్. ఇప్పుడు నీ వాడెక్కడ? నన్ను వేసేయడానికి భయపడుతున్నాడా? మ్యాంగోని లేపిన వెంటనే నీ నాశనం కూడా మొదలయ్యింది. సిద్ధంగా ఉండు. ఓ శ్రీ, మనమందరం స్పెయిన్కి వెళ్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు త్వరగా చేసుకోండి. సార్కి వైన్ ఇచ్చొస్తాను. గుడ్ బై శేషు. సింహాన్ని సింహం అని తేల్చేది ఒక వేటే శేషు. అన్నా, అంత్యక్రియలు త్వరగా పూర్తి చేయాలి. అన్నయ్య తర్వాత మీరే మాకంతా. ఇది మీరే చేసేయండి స్వామి. పాపనికి ఒక కొడుకు ఉన్నాడు.
ఒక వ్యక్తి వల్ల ఎలా ఎన్ని విషయాలు చేయగలుగుతున్నాడని ఈ విషయంలో నాకు అప్పుడే అనుమానం కలిగింది. మనసులో ఎంత బాగా ఉంటే వాడు ఈ రకంగా ప్రవర్తించుంటాడో. గుణాన్ని మనం వాడుకోలేదు, ఆడే మనల్ని వాడుకున్నాడు. నువ్విలా రక్తం చెందడం వెనక ఒక స్టోరీ ఉంది, నీకు తెలుసా? ఆ రోజు నా స్టోరీ వినడానికి టైం లేదన్నావు కదా, కానీ ఈరోజు ఆప్షనే లేదు, విని తీరాలి. నిన్ను చూడాలంటే 7 సముద్రాలు దాటాలి, నిన్ను తాకాలంటే 7 జన్మలు ఎత్తాలన్నావు కదా. ఏరా, నువ్వు ఇచ్చిన ఈ ఒక్క జన్మ చాలదా అందుకు? నేనేవి ఎవ్వరూ లేని అనాథని కాదు, నువ్వే మా నాన్నని ఈ ప్రపంచానికి చెప్తాను. అమ్మా, నాన్నగారు చేసిన తప్పుకి నాకెందుకమ్మా శిక్ష? గుణ, నువ్వు ఆశపడినట్టు నీ కన్నవాళ్ళు నిన్ను చూడాలనుకుంటే మీ నాన్నకి చిత్తి పెట్టిన తర్వాతే అది జరగాలి. రెడీయా? నేను వెళ్ళనమ్మా. విశ్వా, స్కూలుకి వెళ్ళను అని అనకూడదని చెప్పానుగా. నిన్ను కాపాడేది తల్లి కాదు, విద్య మాత్రమే. నాకు స్కూలు వద్దు, చదువు వద్దమ్మా. ప్రతోడు మీ నానేడి అని అడుగుతున్నాడు. అలా అడిగిన ఒక్కొక్కడి మొహం పగలగొట్టాలనిపిస్తోంది. నీకోసమే నేను సైలెంట్ గా ఉన్నాను. మా నాన్న అందరి నాన్నల్లా మంచోడు కాదా అమ్మా? ఒక మనిషి మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే తన నిర్ణయం మీద ఆధారపడుతుంది. నేను నిర్ణయించుకున్నాను పార్వతి. ఇకపైన మీతో కలిసి ఒక మంచి జీవితాన్ని జీవించబోతున్నాను. కాలు లోపల పెట్టకండి, మర్యాదగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని వదిలి వెళ్ళారుగా, అలాగే అక్కడే ఉండండి. ఏమంటున్నావు పార్వతి? నేను దుర్మార్గుడుగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు మారి మంచోడుగా ఉండాలనుకుంటున్నా. ఎందుకు నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నావు? చేసిన తప్పుని తెలుసుకున్నాను పార్వతి. నీతోనూ మన బిడ్డతోనూ చనిపోయేంత వరకు కలిసి బతకాలని కోరుకుంటున్నాను. విశ్వ, ఇలా రా నాన్న. మన కొడుకు మీద ప్రమాణం వేసి చెప్తున్నాను పార్వతి, ఇక మీద నేను ఏ తప్పులు చెయ్యను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు, ఒకే ఒక అవకాశం ఇవ్వు పార్వతి. మహావిష్ణు దశావతారం లాగా
ఇందులో ఏ అవతారమైనా నువ్వు ఎంచుకో. ఇక నుంచి ఎవరైనా నీ పేరడిగితే విశ్వ అని చెప్పకు, గుణ అని చెప్పు. మంచికి చెడుకి నాకు కొడుక ఎవడో ఏదో వాగుతూ ఇక్కడికి వచ్చినట్టున్నాడు. వెళ్ళిపోమని చెప్పు. అతనేమి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కాదు. నువ్వు సేటు దగ్గర పనిచేయడమే కరెక్ట్గా ఉంటుంది. అసుర కులాన్ని సంహారం చేయబోతున్నావు. గెలుపు ఇక నీదే. పాపన్నను అరెస్ట్ చేయడానికి అతను మనిషి ఒకడు అప్రూవ్ అవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ లాకప్లో డెత్ అయినందువల్ల 6 నెలలు సస్పెండ్ అయ్యి ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ యూనిఫామ్ వేసుకోవడానికి కోపం వస్తోంది గుణ. పేరుకు మాత్రమే పోలీస్. ఈ యూనిఫామ్ వేసుకుని పాపన్నని అడ్డుకోలేకపోయాను. ఒక్కోసారి జాబ్ రిజైన్ చేయాలనిపిస్తుంది. ఏసీపీ సార్, ఈ యూనిఫామ్ని మీరే వేసుకోండి. డ్యూటీ నేను చూసుకుంటాను. పొడుతూనే మీరందరూ తప్పులు చేయడానికి పుట్టరు. మీకెదురైన పరిస్థితుల వల్లే మీరు తప్పు చేస్తారు. కానీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి. ఇదిగో సార్, నా చుట్టూ ఉన్న వాళ్ళు తప్పుడు మనుషులు కాబట్టి అందరి కళ్ళకి నేను తప్పుడు వాళ్ళ కనిపిస్తున్నాను. ఇందులో నా తప్పు ఏముందని సార్? పాపన్న కొడుకు సార్ వీడు. కన్న కొడుకని కూడా చూడకుండా వాడు చేసిన తప్పుని వీడి మీద నెట్టి వీడిని జైలుకు పంపించాడు. ఫైనల్గా నీ గోల్ని అచీవ్ చేయడం మొదలుపెట్టావు గుణ. గ్రేట్ జాబ్. న్యాయం కోసం పోరాడాలి, అవసరమైతే ప్రాణాలు తీయాలి. చిన్న తప్పు చేసినా పాపం చేశావనే భయం ఉండాలి. నువ్వెవరూ, నీ ఐడెంటిటీ ఏంటనేది మనకు మాత్రమే తెలుసు, వేరెవరికీ తెలియకూడదు. ఇకపై నువ్వు నీ పని మొదలు పెట్టచ్చు. నీకెటువంటి ప్రాబ్లం రాదు. నాకున్న భయం పోయింది. మా నాన్నని కూడా మనం ఒప్పించామంటే ఇక ఏ సమస్య లేదు. హే గుణ, సే ఐ లవ్ యూ. నా కళ్ళలో నువ్వు ఎలా కనపడుతున్నావో అలాగే నేను ఎప్పుడు కష్టం లేకుండా చూసుకుంటాను. లవ్ యూ ఫర్ ఎవర్. నేను పైన టెర్రస్కి వెళ్ళి చూస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడ లేకపోతే చంపేస్తాను. శేషు, శేషు ఏమైంది? శేషు ఏమైందని అడుగుతున్నాను. శేషు, అబ్బకి కొడుకి పడకపోతే కొడుకు అబ్బనే వేస్తాడా? ఏం జరిగినా సరే అన్నయ్య చావుకి పగ తీర్చుకుంటా. నన్నెందుకు ఆపారు స్వామి? చెప్పండి, ఎందుకు ఆపారు స్వామి? నేను చెప్పేది జాగ్రత్తగా విను కర్ణ. నేను ఇలాంటి వాడిని ఇంతకు ముందు చూసింది లేదు. అవును, కానీ వాడిని చూసేటప్పుడు శ్రీ, వాడి తల్లి మీద ఉన్న ప్రేమ వాడి కళ్ళల్లోనే తెలిసింది. నాకు ఒక కొడుకున్నాడు. ఒకవేళ బంధం అనే సమస్య వచ్చింది పాపన్న. బ్యాడ్ టైం. వీడు కేవలం రక్తాన్ని చూడ్డానికి రాలేదు,
ఆ రక్తానికి వెనుకున్న చరిత్రని తవ్వడానికి వచ్చాడు. ఒకవేళ నేను చనిపోయినా వాడు మాత్రం మిస్ అవ్వకూడదు. వాడికి సంబంధించిన అందర్నీ చంపుతానని నాకు ప్రామిస్ చేసి. తన చుట్టూ తానే తిరిగే భూమి పూర్తిగా తీరడానికి 24 గంటల సమయం పడుతుంది. మరో 24 గంటల్లో చుట్టుపక్కల ఉన్న ఎవరైనా మనకు సిగ్నల్ ఇవ్వచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు నీ పగ తీర్చుకోకర్నా. శశు 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 ఏమైంది? శశు 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 ఏమైంది? ఏమైంది? శశు ఏమైందో చెప్పు. ఏమైంది? శశు శశు పాపన్న కూడా చనిపోయాడు. మన మధ్య ఎందుకు ఈ పగ? మనకు తెలిసిందంతా ఒకే ఒక్కటి, దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం. ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకో. కానీ ఆ గుణాన్ని ఏంటి శ్రీ, నీ పాపన్న చనిపోవడానికి నన్ను పక్కన తీర్చుకుంటావు అనుకుంటే ఆఫర్తో వచ్చావేంటి? నాకు ఈ డీల్ ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. కానీ నేను ఒక పక్కా బిజినెస్ మ్యాన్ని. ఆ గుణ చావు మామూలుగా ఉండకూడదు. దానికి నేను గ్యారంటీ. సంబంధించిన అందరినీ చంపేస్తా. వాడితో పాటు ఉన్న శేషుని కూడా వేసేసాను. రే కర్ణ, చాలు ఆపు. గుణ వచ్చేంత వరకు వీడు ప్రాణాలతో ఉండాలి. గుణా శశు శశు నీకేం కాదు. శశు 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 నా కథ ముగిసింది. శశు ఇలా మాట్లాడుకు. శశు 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 ఏంటి గుణ, ఈలోపే ఒంటరి అయిపోయావు? నీకు కావలసిన వాళ్ళందరూ యమలోకానికి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎవరు తెలుసా? నా వాళ్ళ మీద చేపెడితే నాకు టెంపర్ ఎక్కిపోద్ది. ఆ విషయం వదిలే. శేషు కథ అయిపోయింది. నెక్స్ట్ గోల్డెన్ పంటూర్. రెడీగా ఉండు. పంటర్ ఎక్కడమ్మా? గోల్డెన్ అన్న వచ్చి తీసుకువెళ్లారన్నయ్య. గోల్డెన్ వచ్చి తీసుకువెళ్ళాడా? ఏంటి గోల్డ్, ఇక్కడేమరా కొనబోతున్నావా? చెప్తా. గోల్డెన్, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. గుణస్థానానికి నువ్వు రావాలంటే ఇంకో ఛాన్సే లేదు. పంటూర్ని లేపేశాయి. గోల్డ్ వద్దు, గోల్డ్ వద్దు. చెప్పరా గోల్డెన్. ప్రాణాలకు భయపడి గరాజ్ లో దక్కున్నాను. నువ్వు కొంచెం త్వరగా రా. నువ్వెక్కడున్నావో అక్కడే ఉండి వస్తున్నాను. గుడా, నా కళ్ళ ముందే పొట్టను లేపేశారా కూడా. నేను వెంటుండి కూడా ఏం చేయలేకపోయారా కూడా. ఏడ్చి కోపాన్ని మాత్రం పోగొట్టుకోకో. ఈ పరిస్థితిని రప్పించిన వాళ్ళని ఒక్కడిని కూడా వదలకూడదు.
మన దగ్గర దాగుడు మూతలాడే ఒక్కొక్కడిని వెతికి వాళ్ళని కనిపెట్టి అమ్మ చాముండేశ్వరికి మనం బలివ్వాలి, తెలిసిందా? ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళని ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టకూడదురా కూడా. శ్రీ గుణ ఇక్కడి నుంచి బయలుదేరాడు. వాడొచ్చే వేగానికి మీ వాళ్ళల్లో ఎవ్వరూ బ్రతకరు. జాగ్రత్త. గుణ, గుణ, ఈ ఆవేశం, ఆత్రం ఇవన్నీ మనకు సెట్ అవ్వవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని ప్రారంభించిందే మీ నాన్న. వీటిని మార్చడం కుదరదు గుణ. నువ్వు సందర్భం కోసం ఎదురు చూస్తున్నావు, కానీ సమయం దాటిపోయిందే. నువ్వు మ్యాంగోని లేపేసినందుకు శేషుని వేసేసాం, దీన్ని లేపేసినందుకు పంటూరు, తర్వాత పాపన్నని లేపేసినందుకు నువ్వే చెప్పు, ఎవరిని వేద్దాం? అదేంటో నేను చెప్తాను శ్రీ. ఒకటి, నీకు ప్రాణం పోసిన మీ అమ్మ. రెండోది, నువ్వు ఆశపడిన నీ ప్రియురాలు. ఆప్షన్ నీకే ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఛాన్స్ అంటూ ఉండదు, చాయిస్ మాత్రం నువ్వు నిర్ణయించు. ఈ ఆట ఇక్కడతో ఒక నిర్ణయానికి వస్తోంది. ఇక్కడ నీకు ఉన్న ఒకే ఒక దారి ఇది మాత్రమే. పాపన్నాన్ని చంపిన దానికి బదులుగా నీకు నచ్చిన వాళ్ళని నువ్వు బలి ఇచ్చావంటే అన్ని సమస్యలు ముగింపుకొస్తుంది. ఇక నువ్వు తీసుకున్న నా సరుకుల్ని నా దగ్గర ఇచ్చేసావంటే మిగతా వాళ్ళు ఇక నువ్వు ప్రాణాలతో మిగులుతారు, లేదా నీ కళ్ళార నీ అమ్మగారి చావని నువ్వు చూస్తావు.
గుణ, నీ ఇంటికి నేను ఒక గెస్ట్గానే వెళ్తాను. అలాగే నేను గెస్ట్లా బయటికి రావాలనుకుంటే నువ్వు నా సరుకుల్ని నా దగ్గర అప్పగించాలి. అతిథి దేవో భవ. బాబా బాబా, ఎంత రుచిగా ఉందో. ఇలాంటి ఒక మంచి అమ్మగారికి వాళ్ళ కొడుకు ఒక మూర్ఖుడు. ఇలాంటి ఒక మంచి భోజనం తిని చాలా కాలం అయింది. ఇంతకీ ఇందులో ఏం కలిపారమ్మా? ఏమీ లేదు, కొంచెం విషం కలిసి ఉందంతే. భయపడకండి, నాకున్నది ఒక్కడే కొడుకు. వాడు అందరికీ రౌడీలా కనిపించొచ్చు. మీరు నిదానంగా తినండి. మీకు నా కొడుకు జైలుకు వెళ్ళాడని తెలుసు. వాళ్ళ నాన్నని వాడే చంపాడని తెలుసు. వాడెందుకు జైలుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్నని ఎందుకు చంపాడు? అందుకు కారణం తెలుసా? మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. ఏదో ఒకటి చిన్న పనైనా ఇప్పించండి సార్. ఈ సమాజంలో ఆయన కూడా మర్యాదగా బ్రతుకుతారు. ఆయనకి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అర్జెంటుగా వెళ్ళాలమ్మా. డ్రైవరు పని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు పిల్లల్ని నేనే మైసూరుకి కల్చరల్కి తీసుకువెళ్ళాలి. ఏ విషయమైనా తర్వాత చూసుకుందామమ్మా. మీరు అనుమతిస్తే వీళ్ళని సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తాను. ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. ఆఫీసర్, నార్కోటిక్ డివిజన్. ఆ సేటు పవర్ యూజ్ చేసి మనల్ని లాక్ చేసాడంటే సరుకు మొత్తం సంకనాకిపోతుంది. అస్సలు మిస్ అవ్వకూడదు. ఒక్క తప్పు జరిగినా కూడా మన అందరం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నోరు మూసుకుని ఉండండిరా. ఆ సేటు ఊరుకు ముందు మంచోడ్లా నటిస్తున్నాడు. శత్రువుని వేటాడడానికి మొదలు పెడితే మనం జాగ్రత్తగా ఉండాలి. గురి తప్పకూడదు. ఆ ఆఫీసర్కి కావాల్సిన విషయాన్ని మనం ఇచ్చామంటే ఆ తర్వాత ప్రతి ఒక్కరి వీక్నెస్ ని తెలుసుకొని మరీ కొట్టొచ్చు. టీనేజ్ అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం? ఆ ఆఫీసర్ అడిగింది అదే. టీనేజ్ అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం? పార్వతి. సూపర్ ఐడియా పాపన్న. ఆ పిల్ల చచ్చిపోతే మనం ఏం చేయాలి? మనం ప్రాణాలతో ఉండడానికి ఎంతమంది చనిపోయినా బాధపడకూడదు. జరగబోయేది చూడు. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, కాపాడండి. గంభీరంగా మాట్లాడినవాడు ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇదే సరైన సమయం. సార్ ప్లీజ్ సార్. ఆఫీసర్ ఇప్పుడు కేసులో ఇరుక్కోకుండా ఉండడానికి మనమే ఇప్పుడు కారణం. ఇంకా వాడు మనం ఏం చెప్పినా చేస్తాడు. ఏది మిగల్చకూడదు.
500ని 2000ని విడివిడిగా డివైడ్ చేయి, ఓకే? ఆ తర్వాత మొత్తంగా ఈ చేతులు మొత్తం డబ్బు మా ఇద్దరికి. ఇంకా నువ్వే బాస్. ఈ పాపపు సొమ్ము సంపాదించడం కోసం 3 అమాయక ఆడపిల్లల్ని చంపి మరీ వచ్చావు కదరా వెధవా. ఛీ! నీ సావాసమే వద్దనుకొని నేను చాలా దూరం వెళ్ళిపోయి జీవిస్తున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావురా? చెప్పరా? నోరు మూసుకో. ఎందుకు వచ్చావు? చెప్పరా? చెప్తున్నాను కదా. ఎందుకు వచ్చావు? నీకు చెప్తే అర్థం కదా పార్వతి. ఏదే పాపపు డబ్బు? డబ్బే అంతా. డబ్బు సంపాదించడానికి నక్క వేషము వేయాలి, కుక్క వేషము వేయాలి. చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ఎలా అయినా చెప్పొచ్చు, కానీ ధర్మం అంటూ ఒకటి ఉంది. నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడకుండా నేను వదిలిపెట్టను. పార్వతి, నేను ఇష్టపడి కష్టపడి కొద్దిగా ఈ సామ్రాజ్యాన్ని కడుతున్నాను. మధ్యలో వచ్చి చెడపాలనుకున్నావో భార్య అని కూడా చూడను. నేను నిన్ను వేడుకుంటున్నాను నాన్న. అమ్మనేం చేయొద్దు నాన్న, వదిలే నాన్న. మీరేం చెప్పినా వింటాను, అమ్మను మాత్రం ఏం చేయొద్దు. మీరేం చెప్పినా వింటాను. నేనేం చెప్పినా వింటావా? వింటాను నాన్న. జైలుకి వెళ్తావా? చెప్పు. వెళ్తాను నాన్న. ఒరే మ్యాంగో, వీడిని త్వరగా తీసుకువెళ్ళు. మన మీద ఉన్న పెండింగ్ కేసులు మొత్తం వీడి మీద వేయమను. కొడుకు జైలుకి వెళ్తేనే తల్లి ఇంటికి వెళ్తుంది. ఏ తప్పు జరగకూడదు. తీసుకెళ్ళు వాడిని. ఊరికే అరవకు పార్వతి. ఇక నీ బిడ్డను నువ్వు జైలుకు వెళ్ళే చూడగలవు. నన్ను పట్టించాలనుకున్నావు కదా, వాడిని జైలుకే పంపించాను చూడు. కన్న కొడుకుని జైలుకి పంపిస్తున్నావా? నువ్వొక తండ్రివిరా? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? తాళి కట్టిన భర్తను చూసి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావు? వాడు పుట్టినప్పుడు నేను నీతో ఉన్నానా? లేదు కదా. వాడు పెరిగేటప్పుడు వాడితో ఆడుకున్నానా? లేదు కదా. నీకు భర్తగా నేను కొద్ది రోజులే జీవించాను. అవకాశం దొరికింది. వాడు నీ బిడ్డే అనడానికి నీ దగ్గర క్లారిటీ ఉంది, కానీ వాడు నా బిడ్డ అనడానికి ఏ క్లారిటీనూ లేదు. ఇక మీదట నువ్వు వాడిని మర్చిపో. ఆ 3 అమ్మాయిల్ని చంపినట్టు నిన్ను నీ కొడుకుని చంపడానికి నాకు ఎంతసేపు అవుతుంది? చెడ్డవాడిగా జీవించడంలో అది ఒక రకమైన సుఖం ఉంది. అప్పుడే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ 3 కర్కోట రాక్షసుల్ని నా కొడుకు చేతి చంపించాలనుకున్నాను. దయా దాక్షిణ్యం చూడకుండా వాడి చేతితోనే వధించాను. విశ్వ నాకే పుట్టాడా అని అడిగాడు. అందువల్ల వాడే పాపన్న కొడుకని వాడి చేతే చంపించి వాడి చేతే చితికి నిప్పంటించాను. వాడికి ప్రాణం పోసింది పాపన్న కావచ్చు, కానీ నవమాసాలు మోసి కన్నాను. గుణ ఎప్పుడూ జీవితంలో తప్పుటడుగు వేయలేదు. వాడేం చేసినా ఈ తల్లి శపథం కోసమే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా జాలేస్తోంది. సొంత తండ్రినే వాడు వదలలేదు, ఇక మిమ్మల్ని వదులుతాడా ఏంటి? ఎవరు చెప్పారా మదర్ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవుతుందని? తనయుడు సెంటిమెంటే. మదర్ రెబ్బల్లు. గుణ బెంగళూరు నుండి హార్బర్కు వచ్చేలోపు వాడు చనిపోవాలి. లేకపోతే నువ్వు వాడిని చంపకుండా వదిలేసినందుకు నీ కూతుర్ని మేము చంపేస్తాం. శ్రీ, మీరు ఎన్నిసార్లు ఆ ట్రిగర్ని నొక్కినా
దాంట్లో ఉన్న ఏ ఒక్క బుల్లెట్ నన్ను చంపలేదు మామా. ఇది నేను నా కోసం చేయలేదు. నా కూతుర్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు గుణ. ఈ గుణ ఉన్నంత వరకు మీ అమ్మాయిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. తను మీ కూతురు మాత్రం కాదు, నా ప్రాణం. నన్ను నువ్వు క్షమించగుణా. అమ్మ మీద ఉన్న ప్రేమతో పిల్లలు వాళ్ళే వెతుకుంటూ వస్తారు. కానీ మీ కొడుకుకి మీ మీద ప్రేమ ఉందని నాకు అనుమానంగా ఉంది. అన్నా ఫోన్. హలో అన్నా, గుణ దొరికిపోయాడు. మీ కొడుకు కూడా మీలాగే మీ ఇద్దరిని ఒకేసారి పైకి పంపిస్తా. ఏంటి రెబలా? ఇంకా మదర్ సెంటిమెంట్ కాదు, కొడుకు సెంటిమెంటే. నీ స్థాయికి నీ కొడుకుని బాగానే పెంచావు. అలాగే నేను కూడా నీ స్థాయికి దిగి వాడి జీవితాన్ని నరకంలా మారుస్తాను. పద, నీ కళ్ళారా నువ్వే చూస్తావు. గుణ 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 మన ఇద్దరి మధ్య ఉన్న బిజినెస్ ఆఫర్ ఇక్కడతో ముగిసింది. ఎక్కువ సమయం తీసుకోకు, త్వరగా ముగించే. సేతు, దీనికే నువ్వు ఇంత ఖుషి అయితే ఎలా? వాడికి వడ్డీతో సహా ఇవ్వడం చూడాలని ఆశ లేదా ఏంటి? కొంచెం రిలాక్స్ గా ఉండి జరిగేది చూడు. చైర్ తీసుకురారా. రే కర్ణ, చాలు ఆపురా. వాడికి కాస్త రష్ ఇవ్వు. రే గోల్డెన్, వాడిని లేపేసాయి. వీడిని లేపేయడం పెద్ద విషయమే కాదు, ఫ్రెండ్ చేతిలో చావబోతున్నాడు కదా, అదే విషయం. గుణ, నువ్వు చెప్పినట్టే చేశాను. పంటర్ని వేరే ఊరికి పంపాను. మన శత్రువులు నమ్ముతారా? వాళ్ళు ప్లాన్ చేసినట్టే అన్నీ జరగని. దేన్ని మనం మార్చక్కర్లేదు. నేను చెప్పినప్పుడు పంటర్ని తీసుకురా. గోల్డెన్, పంటర్ని వేసేసి ఉంటాడా? ఏమన్నావు? కొండని కొండల అండగా ఉన్నవాణ్ణి ఏవి చేయలేవని చెప్పావు కదా. ఇంకొకటి చెప్పనా? మీ అందర్నీ నేను వాడుకున్నాను. ముందు పాపన్నని చంపాను, ఆ తర్వాత వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేశాను. ఇప్పుడు మూడోది.
గునా అవన్నీ బడ సరుకు. వాడు కంటి కనిపిస్తే ముక్కలు ముక్కలుగా కాల్చి పడేయండి. నీకు నాకు మధ్యలో సమస్య ఏంట్రా? నీకు ద్రోహం చేసి మీ నానే కదరా. వాడు నా ఎంగిలిని తిన్న కుక్క, ఒప్పుకుంటా. కానీ నిన్ను మాలో ఒక వ్యక్తిగానే కదరా చూశాను. కానీ నాకే ద్రోహం చేశావుగా, అది మాత్రం నేను క్షమించను. నువ్వు నన్ను చంపుతావా? దానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఈ రాక్షసుల్ని చంపినందుకు మా అమ్మ కారణం కాదు. అమ్మ చాముండేశ్వరికి బలిచ్చానని అనుకో, చెడుని చంపడానికి సంహారం జరిగిందనుకో, అధర్మానికి కూడా ఒకరోజు అంతం అన్నది ఖచ్చితంగా ఉంటది.
పాపన్న చాప్టర్ క్లోజ్ అయింది కదా, ఇక ఆ సరుకు అప్పగించేయచ్చుగా. మా అమ్మకి నేను చేసిన ప్రమాణం ఇంకా పూర్తి కాలేదు. నాకు ప్రమాణం చేయి. నీ కన్న తల్లి కోసం ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తానని, దుష్ట సంహారణం చేసి శిష్ట రక్షణ చెయ్యు. పాపం సామ్రాజ్యాన్ని మొత్తంగా నాశనం చేసి నేనే వచ్చి సరెండర్ అయిపోతాను ఏసీపీ సార్. సార్ అరెస్ట్ చేయండి. సముద్రంలో ఎరవేసేది చేపను పట్టడం కోసం, కానీ గుణ చేప కాదు, ఎరగా ఉన్నాడు. హీఈస్ నాట్ జస్ట్ క్యారెక్టర్లెస్, హీఈస్ మీనింగ్ఫుల్ అండ్ జస్టిఫైడ్.